మరణాన్ని తెలియజేస్తాడు. ప్రభు యేసు గాయములను పరీక్షించి చూడు, గాయాలలో నవేలో తాకించి చూడు. సందేహమే మకుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను తానే భరించనే. మకుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను తానే భరించనే. నీ కోసమే నీ కోసమే కనుగోలయించనుందే, నీ కోసమే. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరీక్షించి చూడు, గాయాలలో నవేలో తాకించి చూడు. సందేహమేలా మరణించరు, నీ పాప శిక్ష భరింప సహింపరు. లోకాలయెవరు నీకై మరణించరు, నీ పాప శిక్ష భరింప సహింపరు. నీ తల్లి అయిన గాని నిన్ను మరచును, నీ తల్లి అయిన గాని నిన్ను మరచును. ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరీక్షించి చూడు, గాయాలలో నవేలో తాకించి చూడు. సందేహమేలా ఎంత యేసును నీవో ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. ఎందాక యేసును నీవో ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు. ఏ
భోగములను వీడజాలవా సాతాను బంధకములు సంకసిందువా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధకములు సంకసిందువా ప్రభు యేసు కార్యములను పరికించితోను గాయాలలో నవేలో తాకించితోను సందేహమేలా మేము నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాము. గత సంవత్సరం అంతయు కూడా కాపాడి ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు దయచేసినటువంటి ఈ యొక్క 46వ కాన్ఫరెన్స్ పట్టాయి మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాము. గత 2 దినములుగా ఈ వాక్యపు ఆహారంలో మాకు అందించినందులపై స్తోత్రములు. మీ యొక్క బిడ్డలను నిలువబెట్టుకొని అనేక గొప్ప సత్యములను మా జీవితంలో కావలసినటువంటి హెచ్చరికలు ప్రోత్సాహం మీరు మాకు దయచేసినందులపై స్తోత్రములు. ఈ యొక్క చివరి దినములో ఉన్నాము తండ్రి. ఈ దినములో కూడా ఈ వాక్య పరిచర్య అంతలో నాయన మిగిలిన నీ బిడ్డలు చేసే వాక్య పరిచయం అంతటిలోనూ మీరే మాత్రం మాట్లాడండి. ఓ దేవా, వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయమును మీరు మా అందరికీ దయచేయండి. ఈ వరకు మీరు ఇచ్చిన వాక్యములను మా హృదయంలో భద్రపరుచుకొని ఇప్పుడు చెప్పబోయే వాక్యములను కూడా మా హృదయంలో కూర్చుకొని మేము ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలో మమ్మలను బలపరచమని ఈ వాక్య పరిచర్యలను మమ్మలను మీ చేతికి అప్పగించుకొస్తూ మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, అందరికీ యేసు ప్రభు నామమున వందనాలు. మరి నిన్న మొన్నటి దినములను మనము క్రైస్తవ పునాది సత్యాల గురించి అనేక రీతులుగా మాట్లాడుకుంటూ ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి చక్కగా మన సహోదరుడు కట్టుపల్లి పాల్ గారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వంలో ఉండే మరి బాంధవ్యాలు, సహకారాలు గురించి మనం చక్కగా విన్నాం. కాబట్టి ఈ సమయంలో మన ధ్యానాంశం ఏంటంటే దేవుని చిత్తము తెలుసుకొనుట. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి?
దేవుని చిత్తము తెలుసుకొనుట. దేవుని చిత్తము, దేవుని చిత్తము మన ఎడల ఏమై ఉంది. మనందరం కూడా చీటికి మాటికి ఒక పదాన్ని ఉపయోగిస్తాం. ఏ పదాన్ని ఉపయోగిస్తాం? దేవుని చిత్తము, దేవుని చిత్తము. అయితే మనము దేవుని చిత్తాన్ని ఎంతవరకు తెలుసుకుంటూ ఉన్నా, దేవుని చిత్తాన్ని మనము ఎంతవరకు గ్రహిస్తూ ఉన్నా, దేవుని చిత్తము మన ఎడల ఏమై ఉంది, దేవుని చిత్తము మనకు తెలియాలి అంటే మనము ఏ విధంగా ఉండాలి అనే ఒక విషయాల గురించి ఈ దినము మనము ఈ పాఠంలో నేర్చుకుంటాం. మరి రెండవ ప్రసంగంలో మొదటి రోజులో మన సహోదరుడు జోసఫ్ గారు ఒక ప్రశ్నను వేశాడు. మనిషి కొరకు దేవుడా, దేవుని కొరకు మనుషుడా అంటే మరి మీరేం జవాబు చెప్తారు? మనిషి కొరకు రైట్, రైటేనా? రైటేనా? వెరీ గుడ్. మనిషి కొరకు దేవుడు కాదు, దేవుని కొరకు మనుషుడు. నరులు తన ఎదుట ఉండవలనని, నరులు తన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఇంకా చాలా విషయాలు చెప్పండి, ఏం చెప్తున్నారో చెప్పండి. దేవుని ఉద్దేశము నరునితో కలిసి ఉండటము. బైబుల్ ఆరంభం నుంచి బైబుల్ ముగింపు వరకు కూడా ఈ యొక్క వాక్యము ఈ యొక్క మాట మనకు కనిపిస్తూ వస్తుంటుంది. ఉదాహరణకి ఏదెను తోటలో దేవుడు మానవునితో సహవాసం చేశాడా? చేయలేదా? తర్వాత ఆదాము పాపం చేసిన తర్వాత దేవునికి మానవునికి మధ్యన అసమాధానము, శత్రుత్వము, దూరము పెరిగిపోయింది. అయితే దేవుడు అందరితో ఆగిపోలేదు. తిరిగి మరి అబ్రహామును ఏర్పరచుకొని ఇశ్రాయేలు జనాంగం మధ్యలో తాను నివసించాలని ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా ఆయన తన ప్రజల మధ్యలో నివసించాడు. ఈ విధంగా కొనసాగుతూ చివరికి ఇప్పుడు దేవుని నివాసము మనుషులతో ఉన్నది అనే వరకు, అనగా దేవుడు మానవుడు కలిసి ఉండాలన్నదే దేవుని సంకల్పం, దేవుని చిత్తం. తర్వాత దేవుడు తన కొరకు నరుని చేశాడు, అనగా పురుషుని చేశాడు. గమనించండి, క్రమాన్ని గమనించండి. పురుషుని కొరకు స్త్రీని చేశాడు. వీరి కొరకు నరుల కొరకు సృష్టిని కలగజేశాడు. ఈ సృష్టి అంతా ఎవరి కోసం? నరుల కొరకే. కాబట్టి ఇది క్రమం. దేవుని కొరకు మానవుడు లేదా పురుషుడు, పురుషుని కొరకు స్త్రీ, వీరిద్దరి కొరకు లేదంటే మానవుల కొరకు ఈ సృష్టి అంతా కూడా.
సరే, దేవుని చిత్తము ఏమిటి అనే మాటను మనం గమనించినట్లయితే మరి మన దైవ గ్రంథంలో గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుని చూచి అనగా యేసు ప్రభువును చూచి విశ్వాసముంచి నిత్య జీవము పొందుటయే దేవుని యొక్క, అంటే మనుషులందరి ఎడల దేవుని చిత్తం ఏంటంటే తాను సృజించిన మనుషుల్లో ఎవ్వరు కూడా పాపములో చనిపోయి పాపములో మరణించి నిత్య నాశనానికి వెళ్ళకూడదు. మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి. మనుషులందరూ కూడా దేవునితో కలిసి నిత్యము ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి జీవించాలి అన్నది దేవుని యొక్క మనుషులందరి ఎడల దేవుని ఉద్దేశం. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తం కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మనందరిలో మరి దేవుని చిత్తము నెరవేరిందా అంటే మనమందరం కూడా యేసు ప్రభువును నమ్మి రక్షణ పొందామా, లేదంటే నిత్య జీవానికి వారసులుగా చేయబడినామా అని ఈరోజు ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ప్రభువు నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. కాబట్టి చేరి వచ్చిన మరి యేసు ప్రభు నమ్మని వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి నిత్యము జీవించాలనేది నీ ఎడల దేవుని చిత్తము. నీ ఎడలనే కాదు, మనుషులందరి ఎడల కూడా దేవుని చిత్తము అని మనకు ఒక జవాబు వచ్చింది. తర్వాత యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనములో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. ఎందుకు సృజించుకున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నా మహిమ నిమిత్తము. ఎవరి కొరకు? నా కొరక. నేను నా కొరక, నీవు నీ కొరక. ఎవరి కొరకు? మనమందరము కూడా దేవుని మహిమకు, లేదంటే దేవుని మహిమ కొరకు సృజించబడినాం. ఎందుకు సృజించబడినాం? దేవుని మహిమ కొరకు సృజించబడినటువంటి వారము అనే సంగతిని చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువు నమ్మిన మనందరి ఎడల దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఏమిటా ఉద్దేశాలు అంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, సత్క్రియలు చేయుటకు క్రీస్తునందు మనము సృజించబడిన వారము. ఏంటి కొరకు? సత్క్రియలు చేయుటకు క్రీస్తునందు మనము సృజించబడిన వారం. ఎందుకొరకు సత్క్రియలు? ఎందుకొరకు? మీ సత్క్రియలను చూచి పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింప నీయుడి. అనగా సత్క్రియలు చేయడం ద్వారా క్రీస్తును నమ్మిన మనము, క్రైస్తవులం అయిన మనము సత్క్రియలు చేయడం ద్వారా ఏమొస్తుంది? దేవునికి మహిమ. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఎట్లా వస్తుంది మహిమ? సత్క్రియలు చేయడం ద్వారా.
ఈ మాట మీకు అర్థం కావాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. మన మధ్యలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడి పేరు డేవిడ్ రాజు. మేము గత డిసెంబర్ నెలలో వాళ్ళ ఊరికి వెళ్ళాము. వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ సంఘాన్ని దర్శించాం. నేను దేవదానం అన్న మరి ఇలా వెళ్ళాం. వెళ్ళి మేము ఒక హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేస్తూ ఉన్నాం. టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు అని అడిగారు. మేము డేవిడ్ రాజు ఇంటి దగ్గరికి వచ్చాము, చర్చికి వచ్చాము అని చెప్పాము. ఆ అన్న చాలా మంచి వ్యక్తి అని ఆయన గురించి చక్కటి సాక్ష్యం ఇచ్చారు. ఒక ఉదాహరణ చెప్పారు. ఒకరోజు ఒక సహోదరి ఎండ సమయంలో కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్తూ ఉంటే తన చెప్పులు తీసి ఆమెకిచ్చి తను ఒట్టి కాలంతో వెళ్ళిపోయాడని చెప్పాడు. ఏమన్నా దేవదానం ఉన్నాను కదా. అదే దీని వలన ఏం జరుగుతుంది? దేవునికి చూడండి, అన్ని జనులు చెప్తున్నారండి, విశ్వాసం కాదు. అన్ని జనులు టిఫిన్ హోటల్లో టిఫిన్ చేసి ఆమె చెప్పింది సాక్ష్యం. అంటే మన జీవితం ద్వారా, మన సాక్ష్యము ద్వారా దేవుని పిల్లలు అంటే ఇలా ఉంటారు. ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు నిజ దేవుడు అని మనము చెప్పగలగాలి అంటే మన జీవితంలో ఏముండాలి? సత్క్రియలు. ఏముండాలి? సత్క్రియలు. మరి మనం చేస్తున్నామా? సత్క్రియలు చేస్తున్నామా? మంచి పనులు చేయడం మనం నేర్చుకోవాలి. తర్వాత క్రైస్తవులందరి దేవుని చిత్తం ఇది. రెండవ మాట ఏంటంటే చూడండి దయచేసి 2వ తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వములకు దూరం పరిశుద్ధులుగా ఉండడమే. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. అంటే జారత్వములకు దూరంగా ఉండటము. యేసు ప్రభువును నమ్మిన మనము చూడండి 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేహము జారత్వము నిమిత్తము కాదు. దయచేసి చాలు. దేవుడు మనకిచ్చిన ఈ శరీరము మన యొక్క కోరికలను, మన ఇష్టాలను, మన ఉద్దేశాలను కొనటకు కాదు. దేహము జారత్వము నిమిత్తము కాదు, ప్రభువు నిమిత్తము. ఎవరి కోసం ఈ శరీరం? ఎవరి కోసం? ఎవరి కోసం? ప్రభు కోసమే ఉంటున్నామా? ప్రభు కోసమే బ్రతుకుతున్నామా? దయచేసి చూడండి 19వ వచనం. అక్కడే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీద నీకు అధికారం ఉందా? ఆలోచించండి దయచేసి. యేసు ప్రభు నమ్మిన మన శరీరములు లేదంటే మన దేహముల మీద మనకు అధికారం లేదు. మీరు మీ సొత్తు కాదు. మీరు ఎవరి సొత్తు?
దేవుని మీ 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 వస్తువు కానిది, మీ సొంతం కానిది మీరు ఉపయోగించడము, మీ ఇష్టానికి ఉపయోగించడము కరెక్టేనా? న్యాయమేనా? కాదు. కింద చదవండి. ఇంకా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహముతో దేవుని చిత్తం. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. దేహము జారత్వము నిమిత్తము కాదు, మీరు మీ సొత్తు కాదు, మీరు వెలబెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి క్రైస్తవులందరూ ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. సత్క్రియలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరం మీద నాకు అధికారం లేదు అనుకోవాలి. ఈ మాటలు భార్యాభర్తల సందర్భంలో కూడా చెప్పబడ్డాయి. ఒక భార్య అయిన స్త్రీ ఏమనుకోవాలంటే, ఈ శరీరం మీద నా భర్తకి అధికారం ఉంది కానీ నాకు అధికారం లేదు అనుకోవాలి. అదేవిధంగా పురుషుడు కూడా అనుకోవాలి. అదేవిధంగా మనము ఈ దేహము ఈ భూలోకంలో జీవించినంత కాలము దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఇది ఉపయోగించాలి అనుకోవాలి కానీ మన ఇష్టాలు, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడం ఉపయోగించుకోకూడదని ఈ యొక్క వాక్య భాగం మనం తెలియజేస్తా ఉంది. అంతేకాదు మనమందరం గమనించాల్సిన ఇంకొక మాట ఏంటంటే, క్రైస్తవులందరూ కూడా 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని చిత్తము. మీ విషయంలో అంటే మన విషయంలో, ప్రతి విషయంలో స్తుతి యాగము చేయువాడు యెహోవాను మహిమపరచుచున్నాడు. ఇక్కడ చూడండి, మూలం గమనించండి. మనం ఏది చేసినా మనం స్తుతించిన ఉద్దేశము మన సృష్టికర్త యొక్క నామానికి మహిమ కలుగుట. అంతేనా? కాబట్టి సత్క్రియల ద్వారా మహిమ వస్తుంది. అంత మాత్రమే కాదు, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మనం పరిశుద్ధులుగా జీవించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. తదుపరి విషయము 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. తర్వాత 15వ వచనం. ఏలైనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మంచి ప్రవర్తన. గతంలో త్రాగుబోతులమా, గతంలో తిట్టుబోతులమా, గతంలో దూషకులమా, గతంలో హానికరులమా? అయితే మీ మంచి ప్రవర్తన ద్వారా ఏం కావాలి? దేవునికి మహిమ రావాలి. మీ అంటే మనందరి క్రైస్తవుల దేవుని చిత్తం ఏంటిదంటే, మనం సత్క్రియలు చేయాలి, పరిశుద్ధులుగా ఉండాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. మన మంచి ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఇందుకోసం మనం సృష్టించబడ్డాం. ఈ మాటలు ప్రతి
క్రైస్తవునికి వర్తిస్తాయి, క్రైస్తవులందరికీ వర్తిస్తాయి. అయితే మనందరి ఎడల, లేదంటే మనలో ఒక్కొక్కరి ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడింది మనందరి ఎడల దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. అయితే మనలో ఒక్కొక్కరి ఎడల దేవుని చిత్తము ప్రత్యేకంగా ఉంది. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు, దేవుని చిత్తము వలన అపోస్తలుడైన పౌలు అని చెప్పబడిన మాట. ఏమిటి? దేవుని చిత్తము వలన అపోస్తలుడైన పౌలు. ఈ మాట మనకు బాగా అర్థం కావాలంటే అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే బాగుంటుంది. అపోస్తల కార్యముల గ్రంథము 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. గమనించండి, పౌలు ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. లేదా రాజుల ఎదుటను అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఒక సాధనమై ఉన్నాడు. అయితే నీ ఎడల దేవునికి ఏ ప్రణాళిక ఉందో నీకు తెలుసా? నీ జీవితం ద్వారా దేవుడు ఏ విధంగా తన కార్య సాధకంగా చేసుకోవాలనుకుంటున్నా నీకు తెలుసా? తెలియదా? ఆలోచించండి. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ప్రతి ఒక్కరి ఎదుట ఒక టాస్క్ ఉంది. ప్రతి ఒక్కరి ఎదుట ఒక పని, ఒక బాధ్యత. దేవుడు మనందరి ఎడలా కాకుండా, వేరుగా కాకుండా ఒక్కొక్కరి ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నా ఎడల యేసు ప్రభు ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు అని వాడు చేతులకి చెప్తుందాం. నా ఎడల యేసు ప్రభు ప్రత్యేకమైన ఉద్దేశం. ఓకే, ఒక చేతులు ఇస్తే సరిపోదు. ఒక చేతులు బర్నబాస్ ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో చెప్పు. మన ఎడల దేవుని చిత్తమేందో మనం ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి. ఒక పౌలు ఎదురుగానే పౌలు విషయంలోనే కాదు, మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరి తన మహిమ కొరకు, తన కార్యములు చేయడం కొరకు ఆయన వాడుకుంటాడు. అయితే మరి యేసు ప్రభు ఎడల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. యేసు ప్రభు ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మత్తయి సువార్త 20:28లో నేను పరిచారము చేయించుకోవటకు రాలేదు, పరిచర్య చేయుటకు అనేకులకు విమోచన ప్రయోజనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చి ఉన్నానని చెప్పాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అనేకులకు ప్రతిగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. మరి నీవు నేను ఈ భూలోకంలో యేసు ప్రభు కొరకు ఏమి చేస్తున్నాం?
నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకిచ్చిన పని. ఎవరికి ఇచ్చిన పని? యేసు ప్రభు. నీకేం పని ఇవ్వలేదా? మీకేం చేసుకుంటాం పని ఇవ్వలేదా? ఇచ్చాడా ఇవ్వలేదా? మరి ఏం పని ఇచ్చాడు? తెలియదు. సువార్త ఒక్కొక్కరి ఎదుట ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, దేవుని చిత్తములో దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చడం ద్వారా ఆయన దేవుని మహిమపరిచాడు. మనము కూడా దేవుడు మనకి ఏ సామర్థ్యం ఇచ్చాడో, ఏ పరిచర్య ఇచ్చాడో, ఏ తలాంతు ఇచ్చాడో ఆ పని చేయడం ద్వారా దేవుని మహిమపరచాలి. అంతేకాని తలాంతును తీసుకొని పాతి పెట్టే వాళ్ళగా ఉండకూడదు. ఉదాహరణకి మీరు అనొచ్చు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు పనుల భాగం ఉంది, మాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, మా కుటుంబ పరిస్థితులు బాగలేవు, ఇలా ఎన్నెన్నో చెప్పొచ్చు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇశ్రాయేలు దేశం నుంచి నయమాను లేదంటే సిరియనులు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేసి ఆ దేశంలో నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొని నయమాను ఇంటిలో మరి ఆయన భార్యకు పరిచయం చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలు చిన్న పేరు రాయబడింది. ఆమె తన దేశానికి దూరమైపోయింది, తన ఇంటికి దూరం అయిపోయింది, తన బంధువులకు తల్లిదండ్రులకు దూరం అయిపోయింది. కానీ అక్కడ ఉండి ఏం చెప్తుందంటే ఆమె, నా ఏలిన వాడైనటువంటి నా యజమానుడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరకు వెళ్ళాలి అని చెప్తాను అని నడిపిస్తా ఉన్నాను. ఏం నడిపిస్తుంది? ఆమె పని చేసే మనిషిగా ఉన్నది. మనం కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండొచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆమె తన యొక్క శ్రమలో కూడా, తన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆమె దేవుని కొరకు పనిచేస్తుంది. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరకు వెళ్ళాలని, తన కుటుంబం బాగైతుందని మరి అలా సహాయించింది. మనం కూడా ఆయా స్థలాల్లో పనులు చేసుకుంటూ ఉన్నాం. మనం పనిచేసే స్థలంలో యేసు ప్రభువు గురించి చెప్తున్నామా? చెప్పే సామర్థ్యం నీకు ఇచ్చాడా? చెప్పాలని భారం నీకు ఇచ్చాడా? ఆలోచించాలి. తర్వాత సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో సౌలు యొక్క దాసుడు సమూయేలు వద్దకు సౌలును నడిపించాడు. దాసుడు సౌలును ప్రవక్త అయిన సమూయేలు వద్దకు నడిపించాడు. ఎవరు నడిపించినారు? దాసుడే. అంటే తన పనిలో తాను ఉంటూ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి లేదంటే ప్రభువు వద్దకు వారిని నడిపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు, నేను ఒకరి మీద ఇద్దరిని తీసుకొచ్చినాను, దేవుని సన్నిధికి నడిపించినాను, చేతులు ఎత్తండి. ఇద్దరు ఎంతమంది తీసుకొచ్చినామమ్మా? ఒకరిని తీసుకొచ్చిన సంతోషమే. అంటే మీ అందరికీ అలాంటి భారము పిలుపు ఏం కదా? ఒక అవిశ్వాసి అయిన వ్యక్తిని లేదంటే దేవుని ఎరుగని ఒక వ్యక్తిని నేను దేవుని సన్నిధికి నడిపించాలి అనే భారం మీలో ఉందా? ఇశ్రాయేలు చిన్నదాని వలె మరి యేసు ప్రభువుని గురించి తెలియజేయాలి, పాపరోగానికి స్వస్థత పొందాలి అని నువ్వు చెప్పగలుగుతున్నావా? కాబట్టి ఇలా కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా దేవుని చిత్తం ఉంటుంది. అంతేకాదు, అన్న అనే ఒక ప్రవక్తిని గురించి మనం లూకా సువార్తలో చూస్తాం.
విధవరాలైపోయింది. విధవరాల పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ ఇక తన జీవితం యొక్క లేదంటే తన శరీరం యొక్క సుఖాల గురించి ఆమె ఆలోచించలేదు. తన శరీరం ద్వారా, తన జీవితం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకోండి. దేవాలయమును విడవక రాత్రి పగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేయించు, నిరీక్షణ కొరకు, విమోచన కొరకు కనిపెట్టుకుంటున్న వారితో మాట్లాడుతూ ఆయనను గూర్చి ఎవరి గురించి? మరి మీరు పొలాలకి వెళ్ళినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు పనులు చేసే స్థలంలో ఏమి గురించి మాట్లాడుతున్నారు? మీకు మాటలు రావా? చక్కగా మాట్లాడరు. దయచేసి ఆలోచించండి. దేవాలయం విడువక అక్కడ ఉంది. మరి అక్కడ దేవాలయం దేవుడు ఊరికనే ఉంటుందా? మందిర సంబంధమైన కార్యాల్లో సహాయం చేసి కదా, అక్కడ శుభ్రం చేసే విషయాలు కానీ, మరి ఏ విషయాలైనా అక్కడ సహాయం చేస్తుందా లేదా? చేసిందా లేదా? మరి నీ ఎడల దేవుని ఉద్దేశం ఏంటి? నీ ఎడల దేవుని చిత్తం ఏంటిది? నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకుంటే దాన్ని చేస్తున్నావా? ప్రభువుకు నేను ఒక సాధనంగా వాడబడాలి, ప్రభువు నన్ను ఈ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడనే గ్రహింపు ఈరోజు మనందరికీ రావాలి. ఆ గ్రహింపు ఎలా వస్తుందో నేను చెప్తా ఈరోజు ఈ పాఠంలో. ఎలా దేవుని చిత్తం తెలుసుకోవాలని చెప్తా. ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. మనందరి ఎడల యేసు ప్రభు వలె లేదంటే సౌలు వలె మనలో ప్రతి ఒక్కరి ఎడల దేవుని చిత్తము ఉన్నది. ఆ చిత్తం ఏదో తెలుసుకొని ఆ చిత్త ప్రకారం జరిగించినప్పుడు దేవునికి మహిమ కలుగుతూ ఉంది. భూమి మీద చేయుటకు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చి నేను నిన్ను మహిమ పరిచితిని యేసు ప్రభు స్వయం చెప్తున్నాడు. భూమి మీద మనము దేవుని మహిమపరచడానికి మనకిచ్చిన సమయం ఈ భూమి మీద ఉన్న కాలమే. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన జీవితంలో మనం దేవుని మహిమపరచడం మన శరీరం ద్వారా మనం ఆయనకు ఏ విధంగా ఉపయోగపడగలమో, మనకు ఏ సామర్థ్యాన్ని ఇచ్చాడో, ప్రతి ఒక్కరికి ఒక సామర్థ్యం ఉంటుంది. నాకేమి తెలియదు అని మీరు అనొచ్చు. కొంతమంది నేను చూశాను, ప్రార్థనలు చేసి సంఘానికి కట్టడం చూశాను నేను. సహోదరుడు సికింద్రాబాద్లో మీకు ఐడియా వచ్చింది. కాబట్టి మీలో ప్రతి ఒక్కరి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మేము బిజీ లైఫ్ అని చెప్పొద్దు. ఇదిగో బానిసగా ఉన్న చిన్నదాని విషయం కూడా దీనంగా ఉంది, దారుణంగా ఉంది. తన భర్తను పోగొట్టుకున్నటువంటి విధవరాలు ఈ లోక సుఖాలను కోరుకోకుండా మరి తనకు అప్పగించబడినటువంటి తన పరిచయం గుర్తుపెట్టుకొని దేవుని కొరకు తన జీవితాన్ని గడిపింది. కాబట్టి ఈ దేహము మనది కాదు, ఇది దేవునిది. దీనితో మనం దేవుని మహిమపరచాలి, దేవుని కార్యాలకు ఉపయోగపడాలి. ఇలా మన అనేకమైన సంఘటనలు బైబిల్లో మనం ఎన్నో ఉదాంతాలు చూడగలం. ఇదంతా చెప్పుకోవడానికి మనకు వీలు కుదరదు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలము? చాలా ప్రాముఖ్యమైన మాట. అసలు విషయం వచ్చిన ఒకటి, మనుషులందరి ఎడల దేవుని చిత్తము, అందరూ మారుమనసు పొంది రక్షణ పొంది దేవునితో కలిసి దేవుని సన్నిధిలో నిత్యము జీవించాలన్నది మనుషులందరి ఎడల దేవుని ఉద్దేశము. చేరి వచ్చిన ఓ ప్రియుడా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీవు ఈ భూలోకంలో జీవించి నశించి చనిపోవుట దేవుని చిత్తము కాదు. శాశ్వత కాలము దేవునితో కలిసి నిరంతరము జీవించాలని, నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అది నీ ఎడల దేవుని చిత్తము. క్రైస్తవులమైన మన ఎడల సత్కార్యములు చేయుటయు, పరిశుద్ధత కలిగి ఉండేటయు, మంచి ప్రవర్తన కలిగి ఉండటం ద్వారా దేవుని మహిమపరచుట దేవుని చిత్తము. దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణ
నెరవేర్చడం ద్వారా మరి దేవుని మహిమపరచుట దేవుని చిత్తము. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుకుని. మరి నీ పరుగు, నీకు ఇచ్చిన బాధ్యత, నీకు అప్పగించిన పని ఏం చేసినా? నాకేం పని ఇవ్వని అనుకుంటున్నావా? ఆలోచించడం. తదుపరి దేవుని చిత్తము మనం ఎలా తెలుసుకోగలము? ఇది చాలా క్లిష్టమైన విషయం. దేవుని చిత్తం అంటాం, కానీ మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని చిత్తం అని పేరు పెడతాం కదా. చాలాసార్లు దేవుని చిత్తం అనే మాటను మరి సాకులు చెప్పడానికి, తప్పించుకోవడానికి మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుని చిత్తం ఎలా తెలుసుకోగలమంటే రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో దేవుని చిత్తము తెలుసుకోవడానికి మీ మనస్సులో మారి రూపాంతరము చెందుడి. ఏమారాలి? మారు మనసు పొందడానికి మంచిదే, కానీ మనము మారాల్సిందంటే మన మనసు మారాలి. మన మనసు ఏం చేస్తుందంటే ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మన చిత్తాన్ని, మన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికే పనిచేస్తుంది, మన చిత్తాన్ని. కానీ మన మనసు ఎలా తయారవ్వాలంటే ఉదయం లేచింది మొదలుకొని ప్రతి సమస్యలోనూ, ప్రతి అవసరంలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ, ప్రతి ప్రయాణంలోనూ, ప్రతి కదలికలోనూ దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలనే మనసు మనకు రావాలి. అది ఏం రావాలి? మన మనస్సు మారాలి. ఇప్పుడున్న మనస్సు మన సొంత మనస్సు, మనకి ఏ దోస్తే చేస్తాం, ఏది ఆ సమయాన్ని కనిపిస్తుంది అని చేస్తున్నాం. కానీ అలా కాదు. మనం ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలనే విషయము అనే తలపు మనలో ప్రారంభం కావాలి. అది ప్రారంభిస్తారా? ప్రతి పనిలో ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలని మన మనస్సు మారాలి. తర్వాత రెండవది 37వ కీర్తన 3వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని చిత్తం తెలియాలి అంటే ఏముండాలా? దేవుని మీద నమ్మకం ఉండాలి. ఉదాహరణకి సమాజ మందిరపు అధికారి కుమార్తె సాగునకు సిద్ధమైన పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సిచ్యువేషన్ ఎటువంటి క్రిటికల్గా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక దాసుడు వచ్చి కుమార్తె చనిపోయింది అని చెప్పాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నమ్మిక మాత్రము ఉంచుము. మనకేముండాలి? ఏముండాలి? నమ్మిక మాత్రము ఉంచుము. దేవుని చిత్తము మనం గ్రహించాలి అంటే దేవుని నమ్మాలి. ఆయన మనకు ఫలము దయచేవాడు, ఆయన మన సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడు, ఆయన మనకు సహాయం చేసేవాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. నమ్మిక మాత్రం ఉంచుము. ఆయన నమ్మిక ఉంచాడు, ఆమె బాగుపడిపోయింది. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే యెహోవా యందు నమ్మిక ఉండాలి. దేవుని నమ్మిక లేకపోతే మనం ఏ విధంగా మనకు తెలుస్తుంది? మనకు సహాయం చేస్తాడనే నమ్మకమే లేకపోతే దేవుని చిత్తం మనకు ఎలా తెలుస్తుంది? రెండవ మాట అదే కీర్తనల గ్రంథంలోనే 37వ కీర్తనలోని 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము. దేవుని చిత్తం తెలియాలి. ఏం కావాలి? యెహోవాను బట్టి సంతోషించుము. మనం ఏమిటి బట్టి సంతోషిస్తాం? నాకు 10 ఎకరాల పొలం ఉంది, నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయి మరి డాక్టరు, లేదంటే మాకు ఇంత ఆస్తి ఉంది అని చెప్పేసి
మాకు నారా చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. మన సంతోషం ఎక్కడ ఉంది? యెహోవాను బట్టి సంతోషించుము. ఒకసారి నేను ఒక సహోదరుతో కలిసి మోటార్ సైకిల్ వెళ్తుంటే, అన్నా మరి నీ పొలాన్ని అమ్మేసావు కదా, చాలా విలువైనది, మరి నీకేం బాగలేదా అన్నాడు. నాకేం బాగలేదు అన్న. నిజమే చెప్పాను. ఎందుకంటే యేసు క్రీస్తునందు సమస్తము సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి. యేసు ప్రభువు నాతో ఉండగా మరి ఇవన్నీ సమానం చేయబడతాయా? ఈ ఆస్తులు కానీ, ఉద్యోగాలు కానీ, ప్రమోషన్స్ కానీ, ధనము కానీ, వెండి కానీ, బంగారం కానీ యేసు ప్రభుతో సమానంగా చేయబడతాయంటారా? చేయబడవు. కాబట్టి మనము యెహోవా అంటే మనము యేసు ప్రభు నమ్మినందుకు మన రక్షకుని బట్టి అతిశయించాలి. యేసు ప్రభు నాకున్నాడు, నేను భయపడను, నాకు సహాయం చేస్తాడు. డబ్బు పనికిరాదు, వెండి పనికిరాదు, సంపద పనికిరాదు, ఆపదినమున ఆస్తి అక్కడకు రాదు. కానీ యేసు ప్రభు అక్కడికి వస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, నీకు సహాయం చేయుటకు గాఢాంధకార లోయలో నువ్వు సంచరించినను సరే ఆయన నీకు సహాయం చేయగలడు. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. యేసు ప్రభువునందు అతిశయించడం నేర్చుకోవాలి. దేవుని చింతన తెలుసుకోవాలి. ఈ విధమైన గుణాలు మనలో డెవలప్ కావాలి. అప్పుడు మాత్రమే దేవుని చింతన అర్థమైపోతుంది, లేదంటే కాదు. తదుపరి మాట 7వ వచనంలో, నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నీ మార్గము యెహోవాకు అప్పగించుము. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో చింతిస్తాం. మీ చింతన యావత్తు నా మీద లేదు. కానీ మనం ఏం చేస్తాం? మన చింత మన మీదే పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తాం. గమనించారా? కాబట్టి మన చింత యేసు ప్రభు మీద వేయాలి. మన భారం ఆయన మీద మోపాలి. నీ మార్గము యెహోవాకు అప్పగించు. అప్పగించినప్పుడు ఆయన మనకు సహాయము చేయగలడు. అంతేకాని మన భారం మన మీద పెట్టుకుంటే దేవుని చింత చేయాలని తెలియదు, దేవుని చింత అర్థం చేసుకోలేదు. తదుపరి మాట 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనముగా ఉండి కనిపెట్టుము. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ప్రార్థన చేస్తాం. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసి ఇక మనకు రాసిపడడం అంటాం. కనిపెట్టడం అనేది లేదు. మనం ప్రార్థన చేస్తాం, దేవుడి చిత్తం, దేవుడి చిత్తం, దేవుడి చిత్తం అని. పెళ్లి విషయాల్లో అయితే కట్నం బాగుంది, కుదిరిందా, అమ్మాయి బాగుందా, ఉద్యోగం ఉందా, అయితే దేవుడి చిత్తం. ఇవన్నీ మనకు నచ్చలేదనుకో, దేవుడి చిత్తం కాదు. ఎట్లా ఉన్నాం? కానీ మనం చూసిన ప్రకారము మనము ప్రార్థన చేసి మౌనంగా ఉండాలి, దేవుని పెట్టాలి. మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమి జవాబిస్తాడో మనం ఎదురు చూడాలి. ఏ విధంగా మన సమస్యకు పరిష్కారం చేస్తాడో. నిన్న మన మొదటి దినంలో సోదరుడు పాల్ గారు చెప్పాడు మనకు. దేవుని కొరకు మరి కనిపెట్టినప్పుడు ఒక ఆయన వచ్చి తన కారులో తీసుకొచ్చి ఏ విధంగా మరి విమానాశ్రయాన్ని తీసుకొచ్చాడు చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థించి కనిపెట్టాలి. అంతేగాని ప్రార్థన చేసి ప్రార్థన చేయి ఇంకా అంటే ప్రార్థన చేసి నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు? మనమే తీసుకుంటున్నాం. దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూడడం లేదు, దేవుని సహాయం కొరకు కనిపెట్టడం లేదు. కాబట్టి ప్రార్థన చేసి కనిపెట్టేది మనం నేర్చుకోవాలి అని మనం చూస్తున్నాం. అయితే దేవుని చిత్తము మనకు ఎలాగ తెలుస్తుంది, మనం ఎలాగ తెలియజేస్తాడు అనే విషయాన్ని చెప్పి నేను చూపిస్తాను. దయచేసి మరి గమనించండి. దేవుని చిత్తము గ్రహించాలి అంటే సొంత చిత్తము
పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక నిర్ణయం తీసుకుంటారు. నిన్న రాత్రి మన సహోదరులు సేవకుల సమావేశంలో క్రొత్త స్థలంలో ఇంటిలో మందిరం కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసుకొని నిర్ణయం తీసుకోవాలా? మనం ఒక నిర్ణయం, నేను ఒక ఎకరా పొలం కొనాలని నిర్ణయం చేసుకొని ప్రార్థన చేస్తున్నా, దేవుడి చిత్త దేవాన్ని చిత్తమేమని చేస్తున్నా. దేవుని చిత్తం తెలియాలి అంటే మనం తటస్థంగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకోకూడదు మన హృదయంలో. అయినా సరే కాకపోయినా సరే, జరిగినా సరే జరగకపోయినా సరే, బ్రతికినా సరే చచ్చినా సరే. చచ్చినా సరే అంటే ఒక మాట జ్ఞాపకం వచ్చింది. మరి మా ఊరి దగ్గర ప్రసాద్ అనే అబ్బాయి ఉన్నాడు. ఒకరోజు పాము కాటేసింది. అదే సమయంలో విషపురుగుతో పాటు మందు కూడా, పురుగుల మందు కొట్టినప్పుడు ఆ విషము శరీరంలో పాకింది. అప్పుడు తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. కలవరపడి నా ఇల్లు అమ్మేస్తాను, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోదాం, అక్కడ వెళ్ళిపోదాం, ఇక్కడ వెళ్ళిపోదాం అంటుంటే అదే సమయంలో జానన్న ఫోన్ చేసినాడు. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మరి ఇట్లా అంటున్నారంటే బ్రతికించాల్సింది దేవుడా డాక్టరా అని అన్నాడు. నేను ఇదే మాట కూడా చెప్పాను, ఒక సెకండ్ చెప్పాను. బ్రతికించాల్సింది దేవుడా. కాబట్టి మనము ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థన చేయడం కాదు, మనం తటస్థంగా ఉండి మరి దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. దేవుని చిత్తం మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుని వాక్యము ద్వారా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యానికి ఎప్పుడు విరోధముగా దేవుని చిత్తము ఉండదు. దేవుని వాక్యానికి ఎప్పుడు విరోధంగా దేవుని చిత్తము ఉంటుందా? ఉండదు. నేను యేసు ప్రభు నమ్ముకున్నాక తొలి దినాల్లో పాత నిబంధన చదువుతూ ఉన్నాను. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞ చూసి యేసు ప్రభు నిన్ను అనుసరించడం నా వల్ల కాదు అని బైబిల్ కింద పెట్టేశాను. పెట్టినప్పుడు దేవుని వైపు తిరుగుతున్న అన్ని జనుల మీద అధిక భారం మోపవద్దు, గొంతు పిసికి చంపిన దాన్ని విగ్రహారాధన విసర్జించి చాలు అనే అపుస్తల కార్యక్రమం ఉన్న లేఖనము నా మనస్సులో, నా చెవులలో మరి ప్రతిధ్వనించింది. అయితే సరే అని చెప్పేసి మేము తీసుకొని, కాబట్టి దేవుని చిత్తము తెలియాలి అంటే సంఘ కూడికలకు హాజరు కావాలి, బైబిల్ చదవాలి, మీటింగ్లకు హాజరు కావాలి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని చిత్తము తెలియాలి అంటే ప్రార్థన ద్వారా దేవుని చిత్తం తెలుస్తుంది. ఏదో తెలుస్తుంది. మరి అంత్యోదయ సంఘంలో ప్రవక్తలు, బోధకులు ప్రార్థన చేస్తుంటే మరి పౌలును, బర్నబాను తాను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకించుడని దేవుని చిత్తం తెలియజేశారు. అంతేకాదు దేవుని చిత్తము కొన్నిసార్లు దర్శనముల ద్వారా తెలియజేస్తుంది. పాత నిబంధనలో దర్శనాల ద్వారా కూడా దేవుని చిత్తము తెలియజేయబడేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరి దేవుని చిత్తం అంతా ఒకేసారి మనకు తెలియదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను దేవుని సేవ చేయడం నాకు ఇష్టం లేదు వాస్తవికంగా. కానీ ఒకరోజు నేను పొలం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. దేవుని సేవ చేయాలని ప్రేరేపణ అలా వస్తూ ఉంది. నాకు వీలు కాదు, నా పొలంలో పనిచేసే వారికి నేను సువార్త చెప్తాను నేను నేర్చుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే నన్ను ఆటంకపరిచాడు. నన్ను ఆటంకపరిచి తన పరిస్థితుల్లో గుండా తీసుకొచ్చి మరి నన్ను సేవలో తిరిగి. కాబట్టి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే పై లక్షణాలు కలిగి ఉండి ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు మరి విధాలుగా మరి ఆయన మాట్లాడతాడు.
ఉదాహరణకి దావీదును రాజుగా ప్రకటించేదాని కొరకు సమూయేలును దేవుడు వాడుకున్నాడు కదా. కాబట్టి ఈ విధంగా ఎన్నో సంఘటనలు, ఎన్నో సందర్భాలు దేవుని చిత్తము తెలుసుకోవడానికి మనకు వీలు పడుతుంది. అయితే దేవుని సేవ చేయాలనే భారాన్ని, ఉద్దేశాన్ని దేవుని ఆయన కలిగి ఉన్నాడని తెలిసిన తర్వాత ఇక దేవుని చిత్తం నాకు అవసరం లేదా? గమనించండి, దావీదు ఎడల దేవుని ఉద్దేశం బయలుపరచబడింది. కానీ దావీదు ప్రతి సమయంలో, ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో ఏం చేశాడు? దేవుని వద్ద విచారణ చేశాడు. యాకోబుకు దేవుని చిత్తం తెలియజేయబడింది కళ ద్వారా, ఆదికాండం 20వ అధ్యాయంలో. కానీ యాకోబు ఏం చేశాడు? ఐగుప్తుకు వెళ్ళాలి అంటే తన కుమారుడు బ్రతికున్నాడని తెలిసి కూడా వెళ్ళకుండా ఆగిపోయిన పరిస్థితుల్లో ఆ రోజు దేవుడు దర్శనముతో ఆయన మాట్లాడిన ఐగుప్తుకు వెళ్ళు అని చెప్పాడు. కనిపెట్టాడు. కాబట్టి వాక్యము ద్వారాను, దర్శనము ద్వారాను, వ్యక్తుల ద్వారాను, పరిస్థితుల ద్వారాను దేవుడు మనకు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ప్రతి ఒక్కరికి ఫైనల్ గా చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరికి మేము ప్రభు కొరకు ఏమి చేయగలమో వారికి స్పష్టంగా అర్థమైపోతుంది. ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది. మరి మీకు అర్థమైందా? మీరు ప్రార్థన చేయండి, ప్రభు నేను నీ కోసం ఏ విధంగా ఉపయోగపడగలను, నీ చిత్తంలో నీ సాధనగా నేను ఏ విధంగా వాడబడగలను ప్రార్థన చేసుకుంటే ప్రతి ఒక్కరికి ప్రభు బయలుపరుస్తాడు. అయితే బయలుపరిచిన తర్వాత మీరు లోపడతారా? లోపడిన వాళ్ళు కూడా ఉన్నారు. బిలాము ఇశ్రాయేలుని శపించిన దేవుడి చిత్తం కాదని తెలుసు, ధనాపేక్ష కొరకు వారిని శపించాడు. అదేవిధంగా మనకు దేవుడి చిత్తము నచ్చదు. కొన్నిసార్లు దేవుడి చిత్తం తెలిసినప్పటికీ దేవుడి చిత్తం చేయడానికి బదులు మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాం. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం గమనించే విషయం ఏంటంటే, మనుషులందరి ఎడల అందరూ రక్షణ పొందాలన్నది దేవుడి చిత్తం. క్రైస్తవమైన వారు పరిశుద్ధులుగా, సత్క్రియలు చేయొచ్చు, మంచి ప్రవర్తన గలవారై ఉండాలని దేవుడి చిత్తం. అంతేకాదు, దేవుడికి ఒక్కొక్కరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ఒక ప్రణాళిక ఉంది. అది భూమి మీద నెరవేర్చి ఆయనను మహిమపరచవలసిన వారంగా ఉండాలని దేవుడి చిత్తం. దేవుడి చిత్తం తెలుసుకోవడానికి మన మనస్సు మారాలి, ఆయనను నమ్మిక ఉంచాలి, మన మార్గం అప్పగించుకోవాలి. అంతేకాదు, దేవుడి చిత్తం తెలుసుకోవడానికి దేవుడి వాక్యాన్ని చదవాలి, దేవుడి వాక్యాన్ని వినాలి, సంఘ కూడికలకు హాజరు కావాలి, ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నప్పుడు ప్రభువు తన చిత్తాన్ని తెలియజేయగలడు. తన చిత్తం తెలిసిన తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ప్రయత్నించడమే కాదు, ఉండడానికి ఇష్టపడాలి. మనకి ఇష్టం లేకపోయినా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. అది దేవుడి చిత్తం తెలుసుకున్న అద్భుతమైన